మనం ఇక్కడ జనవరి 31వ తేదీకి చెందిన ఈనాడు న్యూస్ పేపర్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందులో ప్రధాన వార్తాంశం వరాలిస్తారా, ఎన్నెన్నో ఆశలు. ప్రైవేటీకరణపై మున్ముందుకే, పరిమితుల మధ్య నిర్మల కసరత్తు, రేపే కేంద్ర బడ్జెట్, నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు, తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం మరియు ఆర్థిక సర్వే. ఇవి ప్రధాన అంశాలు. చూద్దాం. కేంద్ర బడ్జెట్పై అన్ని వర్గాల ప్రజల్లో భారీ అంచనాలు, ఆకాంక్షలు ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తనకున్న పరిమితుల మేరకు ప్రతిపాదనలకు తుది రూపుని ఇవ్వనున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ప్రకటించవచ్చు అనే ఉత్కంఠ అన్ని వర్గాల్లో ఉంది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా పెద్దగా తాయిలాలు, వినూత్న సంస్కరణల జోలికి వెళ్లకుండానే ఆర్థిక మంత్రి కసరత్తు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించే చేసే ప్రసంగంతో 2 విడతల సమావేశాలకు నాంది పడుతుంది. తొలి విడత ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, మలి విడత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. అలాగే గత 2 ఏళ్లుగా కోవిడ్ మహమ్మారితో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఈ బడ్జెట్పై చాలా ఆశలు పెట్టుకుంది. గత 2 ఏళ్లలో ఉన్నత వర్గాల ఆదాయాలు పెరిగి మధ్యతరగతి నుంచి కింది స్థాయి వర్గాల ఆదాయాలు పడిపోయినట్లు గణాంకాలు చెబుతుండటంతో అల్పాదాయ వర్గాలు ఆర్థిక చేయూత కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాయి. కేంద్రం నుంచి ఏం వరాలు కురుస్తాయా అని ప్రజలు ఆశిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం కేంద్ర ప్రభుత్వ విధానాలపై దండెత్తడానికి సిద్ధమవుతున్నాయి. మరిన్ని వివరాలని 2వ పేజీలో చూద్దాం. బడ్జెట్ సంబంధించి మరిన్ని వివరాలను ఇక్కడ మనం చూస్తున్నాం. రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థను విశ్లేషించే ఈ పత్రం భవిష్యత్తు వేగాన్ని చాటి చెప్పనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆమె తన 4వ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అంటే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి హోదాలో 4వ బడ్జెట్ని ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు. నిలదీతకు సిద్ధంగా ఏకతాటిపైకి, నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, సరిహద్దుల్లో చైనా చొరబాట్లపైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి భావసారూక్య పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. నిర్మలా సీతారామన్ 2020-21లో 30,42,230 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2019-20 అంచనాల కంటే ఇది 10% అధికం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 34,83,236 కోట్ల పద్దును తీసుకొచ్చారు. ఇది ముందు సంవత్సరం కంటే 14.49% ఎక్కువ. ఇప్పుడు కూడా సగటున అదే స్థాయిలో బడ్జెట్ పరిమాణం పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. మహమ్మారి ప్రారంభమైన 2 ఏళ్లలో ఆర్థిక పురోగతి, ఆదాయ వ్యయాల అంచనాలు తలకిందులైన నేపథ్యం ఆర్థిక మంత్రికి సవాల్గా మారింది. ఆర్థిక పునరుత్థానం ప్రారంభమయ్యేలోపు కోవిడ్ ఉధృతి పెరిగి ఆర్థిక కార్యకలాపాలు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ప్రత్యేకంగా విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి, పట్టణాల్లో ఉపాధి కల్పన, గృహ నిర్మాణ రంగాలకు అత్యధిక నిధులు కేటాయించాల్సిన సమయం ఆసన్నమైంది. దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ మరియు రవాణా,
పర్యాటక రంగాలకు ప్రత్యేక ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. మహమ్మారి చుట్టుముట్టిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను వసూళ్లు ఆశ్చర్యకర రీతిలో పెరిగాయి. ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగానే ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పెరిగిపోయిన అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అప్పులను కూడా అదే స్థాయిలో చేయక తప్పని పరిస్థితి ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త బడ్జెట్లోనూ బహిరంగ మార్కెట్ రుణాలు 12 లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉండొచ్చని చెబుతున్నారు. తాజా ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లోటు 6.8% చేరవచ్చు అనేది అంచనా. కేంద్ర ప్రభుత్వ మధ్యకాలిక ఆర్థిక విధానం ప్రకారం 2026 నాటికి దీన్ని 4.5% తేవాలన్నది లక్ష్యం. అంటే ఏటా 60 బేసిస్ పాయింట్లు తగ్గించుకోవాలన్నది లెక్క. ఈ లెక్కన 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటును 6.3% పరిమితం చేయడానికి ప్రయత్నించవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గత 2 ఏళ్ల పద్దును బట్టిని చూస్తే కొత్త బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం వ్యయ పద్దును 39 లక్షల కోట్ల రూపాయలుగా చూపే సూచనలు కనిపిస్తున్నాయి. వేతన జీవులు, వివిధ పారిశ్రామిక వర్గాలు నిర్మలా సీతారామన్ నుంచి ఎక్కువ ప్రయోజనాలను ఆశిస్తున్నప్పటికీ ఆమె మాత్రం రక్షణాత్మక ధోరణిలోనే వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ఆహార రాయితీ, ఎరువుల రాయితీ, ఉపాధి హామీ పథకం, PM కిసాన్ లాంటి పథకాలకు భారీ మొత్తాల్లో కేటాయింపులు జరపాల్సి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ప్రజాకర్షక పథకాల జోలికి పోయే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్, నగదీకరణ, బ్యాడ్ బ్యాంకులపై దృష్టి సారించినందున ఈ బడ్జెట్ వాటి దృష్టి కోణంలోనే సాగొచ్చని అంచనా వేస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్కు ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చని ఆశిస్తున్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులకు చేయూతనిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 200 కిలోమీటర్ల వేగంతో సెమీ హైస్పీడ్ రైళ్లు, గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే సెమీ హైస్పీడ్ రైళ్లను ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంచనా. స్వర్ణ చతుర్భుజి మార్గంలో వీటిని నడిపేందుకు వీలుగా కేటాయింపులు జరిపే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లను ప్రవేశపెడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 15న ప్రకటించినందున వాటిపైన ప్రత్యేక ప్రకటన ఉండొచ్చని అంచనా. అందుబాటులోని వనరులను దృష్టిలో ఉంచుకొని నిర్మలా సీతారామన్ స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు, నిర్మాణాత్మక సంస్కరణలు, మధ్యకాలిక వృద్ధికి ఊతమిచ్చే పద్దును తీసుకొచ్చే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే రాబోయే బడ్జెట్ 2021-22 బడ్జెట్కు కొనసాగింపుగా ఉంటుంది తప్పితే ఊహాతీతంగా ఉండదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక వినూత్న సంస్కరణలకు ఈ బడ్జెట్లో అవకాశం లేనట్లే. సంక్షేమ పథకాలపై కేంద్రం చేస్తున్న ఖర్చును దృష్టిలో ఉంచుకొని చూస్తే ఈసారి వినూత్న సంస్కరణల జోలికేమీ పోయే అవకాశం ఉండదని చెబుతున్నారు. ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్న దేశంగా గుర్తింపు పొందిన భారత్ ఆ పేరును నిలబెట్టుకోవటానికి వీలుగా ఆర్థిక మంత్రి ఆర్థిక వృద్ధి, ఆర్థిక సంఘటితత్వానికి ప్రాధాన్యం ఇవ్వటానికే మొగ్గు చూపుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదిల 14% అధిక పద్దుతో బడ్జెట్ ప్రవేశపెడితే పద్దు 39.6 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని చెబుతున్నారు. పన్ను రేట్లలో మార్పుల జోలికి వెళ్లకుండా ఆదాయాన్ని సంఘటితం చేసుకోవడంతో పాటు ఆస్తుల అమ్మకం, అప్పుల ద్వారా వనరులను సమకూర్చుకోవటానికి నిర్మల మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ బడ్జెట్కి సంబంధించిన మరిన్ని వివరాలు బిజినెస్ పేజీలో ఉన్నాయి.
ఇప్పుడు అవి కూడా ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ బిజినెస్ పేజీలో నిర్మలమ్మ పద్దుపై ఆశలెన్నో అన్న టైటిల్తో మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇక్కడ ఈ వివరాలని ఇప్పుడు మనం చూద్దాం. ఏ ఏ రంగాలు ఏమేం కోరుతున్నాయంటే, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కోవిడ్ 3వ దశ దేశానికి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ తరుణంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 4వ బడ్జెట్ను రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అందరి కళ్ళు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్లో కేటాయింపులపై వివిధ రంగాలు ఏం ఆశిస్తున్నాయంటే, కోవిడ్ ప్రభుత్వానికి అధికంగా గురైన ఆతిథ్య రంగం రుణ మారిటోరియం ఆశిస్తుంది. మంగళవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మారటోరియంతో పాటు ఈసీఎల్జీఎస్ పొడిగింపు, రుణ పునర్నిర్మాణానికి కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఆతిథ్య రంగ పరిశ్రమ సమాఖ్య ఎఫ్హెచ్ఆర్ఏఐ కోరుతోంది. పన్నురహిత ఫిక్స్డ్ డిపాజిట్లను 3 ఏళ్ల కాలానికి తగ్గిస్తే బాగుంటుందని బ్యాంకింగ్ రంగం కోరుతుంది. దీంతో పన్ను ప్రయోజనం పొందేందుకు ఈ డిపాజిట్లు చేసేందుకు ప్రజలు ముందుకొస్తారని బ్యాంకులు చెబుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై వస్తు సేవల పన్నును 18% తగ్గించడం ద్వారా ఈ విభాగానికి గిరాకీ పెంచాలని వాహన డీలర్ల అసోసియేషన్ ఫాడా కోరుతోంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద భారత్లో తయారైన ఉత్పత్తులపై పన్ను పెంచడం ద్వారా ఎగుమతుల విషయంలో అంతర్జాతీయంగా పోటీ లేకుండా చేయొచ్చని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఐసియా చెబుతోంది. ఇక క్రిప్టో కరెన్సీల కొనుగోలు విక్రయాలపై టీసీఎస్ అమలయ్యేలా బడ్జెట్లో ప్రతిపాదించాలని, ఒక పరిమితికి మించి జరిగే లావాదేవీలపై పన్ను విధించటానికి ఆ వివరాలు ఆదాయ పన్ను విభాగానికి చేరేలా చూడాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. క్రిప్టో కరెన్సీల ఆదాయంపై 30% పన్ను స్లాబ్ ఉండాలని కోరారు. ఆర్థిక రంగ అంకురాల కోసం పన్ను విధానాన్ని మరింత సరళీకరించాలని ఫిన్టెక్ పరిశ్రమ కోరుతోంది. గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ రంగానికి అపారమైన సామర్థ్యం ఉందని చెబుతోంది. పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలకు ప్రోత్సాహం కల్పించే విధానాలపై దృష్టి పెట్టడంతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగానికి నిధుల కేటాయింపు భారీగా పెంచాలని ఫార్మా పరిశ్రమ విన్నవిస్తోంది. అలాగే కొన్ని ఎంపిక చేసిన ఔషధాలపై పన్ను రాయితీలను కొనసాగించాలని కోరుతోంది. 80C సెక్షన్లో పెట్టుబడుల పరిమితిని పెంచాలని, బీమా ప్రీమియం పరిమితిని ₹1,00,000 వరకు మినహాయించుకునేందుకు అవకాశం కల్పించాలని బీమా సంస్థలు కోరుతున్నాయి. అలాగే ఆరోగ్య పాలసీలపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని కోరాయి. ట్రెండింగ్ ప్రారంభించబోయే కొత్త మదుపర్లకు ప్రోత్సాహం కల్పించేందుకు వీలుగా సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను పూర్తిగా తొలగించాలని మార్కెట్ నిపుణులు కోరుతున్నారు. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను రూపొందించాలన్న ప్రధాని మోడీ ఆకాంక్ష మేరకు సహజ వాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సంబంధిత పరిశ్రమ వర్గాలు అభ్యర్థిస్తున్నాయి. స్థూల దేశీయోత్పత్తిలో కనీసం 3% నిధుల్ని ఆరోగ్య సంరక్షణ రంగానికి కేటాయించేలా చూడాలని పరిశ్రమ కోరుతుంది. అలాగే ప్రాధాన్య హోదా కల్పించాలని అభ్యర్థిస్తుంది. అలాగే ఈ బడ్జెట్కి సంబంధించి మరిన్ని వివరాలని మనం ఇక్కడ చూద్దాం. చూడండి, స్వతంత్ర భారతావనిలో నవంబరు
6/1947 అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ నుంచి రేపు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వరకు ఎన్నో కీలక బడ్జెట్లను ఈ దేశం చూసింది. దేశగతిని మార్చి పెను మార్పులకు కారణమైన కొన్ని మాత్రం ప్రజల మనస్సులలో నిలిచిపోయాయి. ఆ బడ్జెట్లను ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. చూడండి, స్వతంత్ర భారతదేశంలో 1947 నవంబర్ 26న మొట్టమొదటి భారతదేశపు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు అనే బిట్టు వస్తే ఆర్కే షణ్ముఖం శెట్టి అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈయన భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదట తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇక చూడండి, ఇక్కడ బ్లాక్ బడ్జెట్ వివరాలను చూద్దాం. 1973-74 ఆర్థిక సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం హయాంలో యశ్వంతరావు బి చవాన్ అన్న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ను బ్లాక్ బడ్జెట్గా పిలుస్తారు. చూడండి, బ్లాక్ బడ్జెట్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1973-74లో. బ్లాక్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అప్పటి భారత ప్రధానమంత్రి ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ. సో బ్లాక్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి ఎవరు అంటే యశ్వంతరావు బి చవాన్. ఈ బడ్జెట్ని బ్లాక్ బడ్జెట్ అని ఎందుకు పిలుస్తారు అంటే ఆ ఏడాది ద్రవ్యలోటు 550 కోట్ల రూపాయలకు చేరుకుని దేశం ఆర్థిక ఒత్తిడిలో చిక్కుకున్న తరుణంలో ప్రతిపాదించిన బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్కి బ్లాక్ బడ్జెట్ అనే పేరు వచ్చింది. తర్వాత చారిత్రాత్మక బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు భారతదేశంలో అని బిట్టు వస్తే 1991వ సంవత్సరంలో. అప్పటి ప్రధానమంత్రి ఎవరు అని బిట్టు వస్తే పివి నరసింహారావు గారు. సో ఈ చారిత్రాత్మక బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు అని బిట్టు వస్తే మన్మోహన్ సింగ్ గారు. సరే, పివి నరసింహారావు హయాంలో మన్మోహన్ సింగ్ 1991లో తీసుకొచ్చిన బడ్జెట్ను ఎవరు మర్చిపోలేరు. ఇది చారిత్రక బడ్జెట్గా ఎందుకు పేరుగాంచింది చూద్దాం. ఆర్థిక సరళీకరణలకు ఆహ్వానం పలుకుతూ లైసెన్స్ రాజ్కు ముగింపు చెప్పిన ఈ బడ్జెట్ యుగానికి ఒకసారి వచ్చే బడ్జెట్గా నిలిచిపోయింది. తర్వాత కలల బడ్జెట్ గురించి చూద్దాం. పన్ను రేట్లను తగ్గిస్తూ వసూళ్లను పెంచేందుకోసం లాఫర్ కర్వ్ సూత్రాన్ని వినియోగిస్తూ 1997-98లో పి చిదంబరం కలల బడ్జెట్ను తీసుకొచ్చారు. గరిష్ట ఆదాయ పన్ను రేట్లను భారీగా తగ్గించారు. కలల బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? భారత ఆర్థిక వ్యవస్థలో కలల బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అని బిట్టు వస్తే 1997-98లో అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 97-98 ఆర్థిక సంవత్సరానికి. సో కలల బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు అని బిట్టు వస్తే పి చిదంబరం ఆర్థిక మంత్రి హోదాలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్కి కలల బడ్జెట్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే పన్ను రేట్లను తగ్గిస్తూ వసూళ్లను పెంచేందుకు లాఫర్ కర్వ్ సూత్రాన్ని వినియోగించినందున. సో ఇక్కడ బిట్టు కూడా రావచ్చు. లాఫర్ కర్వ్ సూత్రాన్ని అనుసరించిన బడ్జెట్ క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే 1997 మరియు 98 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అని మనం గుర్తించాలి. గరిష్ట ఆదాయ పన్ను రేట్లను ఇక్కడ భారీగా తగ్గించారు ఈ బడ్జెట్లో. తర్వాత మిలేనియం బడ్జెట్ వివరాలను చూద్దాం. యశ్వంత్ సిన్హా 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ భారత ఐటీ రంగ పరిశ్రమ వృద్ధికి ఒక కార్యాచరణను రూపొందించింది. కాబట్టి దీన్ని మిలేనియం బడ్జెట్ అని అంటారు. తర్వాత రోల్ బ్యాక్ బడ్జెట్ అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా 2002-2003 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన బడ్జెట్లో పలు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవటం లేదా రోల్ బ్యాక్ చేయటం జరిగింది. అందుకే ఇది రోల్ బ్యాక్ బడ్జెట్గా నిలిచిపోయింది.
రోల్ బ్యాక్ బడ్జెట్ని భారత ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2002-2003 ఆర్థిక సంవత్సరంలో. సో రోల్ బ్యాక్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి ఎవరు అంటే యశ్వంత్ సిన్హా. రోల్ బ్యాక్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏది? ఎన్డీఏ ప్రభుత్వం. సో అప్పటి ప్రధానమంత్రి ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. తర్వాత 100 ఏళ్లకు ఒకసారి వచ్చే బడ్జెట్. ఫిబ్రవరి 1, 2021 అంటే గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిర్మలా సీతారామన్ వన్స్ ఇన్ ఏ సెంచురీ బడ్జెట్గా అభివర్ణించారు. వన్స్ ఇన్ ఏ సెంచురీ బడ్జెట్గా అభివర్ణించిన బడ్జెట్ క్రింది వాటిలో ఏది అని పెట్టి వస్తే 2021 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్. ఇది ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన వారు నిర్మలా సీతారామన్. ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం లేదా బీజేపీ ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చూడండి, ఇక్కడ మార్కెట్కు బడ్జెట్ బూస్టర్ అని ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా హెచ్చుతగ్గులు ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంగళవారం వెలువడనున్న కేంద్ర బడ్జెట్ కీలకం కానుంది. ఆర్థిక రికవరీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవచ్చని మదుపరులు ఆశిస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి, వృద్ధి ఆధారిత పెట్టుబడులు బడ్జెట్లో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. నిఫ్టీకి 16,800 పాయింట్ల స్థాయి కీలకమని, ఇది కోల్పోతే 16,400 నుంచి 16,500 వరకు దిద్దుబాటు జరగవచ్చని సాంకేతిక విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు 17,500 దగ్గర నిరోధం ఎదురవ్వచ్చని అంటున్నారు. తయారీ, పిఎంఐ, జిఎస్టీ వసూళ్లు, నెలవారీ వాహన విక్రయాలపై కూడా దృష్టి పెట్టొచ్చు. ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, హెచ్డిఎఫ్సి వంటి దిగ్గజ సంస్థల ఫలితాలలో షేరు ఆధారిత కదలికలు చోటు చేసుకోవచ్చు. గత వారం మార్కెట్ దిద్దుబాటులోనూ బ్యాంకులు రాణించడంతో నిపుణులు సానుకూల వైఖరిని కనబరుస్తున్నారు. ఇవి బడ్జెట్ వివరాలు. ఇంకా మరిన్ని బడ్జెట్ వివరాలని అందించేందుకు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సన్నాహాలు చేస్తుంది. ఇతర ముఖ్యాంశాలని చూద్దాం. జీతాల ప్రక్రియ మందగమనమే, అక్కడక్కడ ఖజానా సిబ్బంది హాజరు, సర్వర్ సమస్యలతో ఆ కొద్ది పనికి అంతరాయం, డీడీఓల స్థాయిలోనూ సాగని ప్రక్రియ. ఈనాడు అమరావతి, ఉద్యోగుల అభిష్టానికి వ్యతిరేకంగా కొత్త వేతన సవరణ ప్రకారం జీతాలు ఇచ్చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా ఆ ప్రక్రియ ముందుకు సాగట్లేదు. ఆదివారం కూడా విధులకు హాజరై ఈ ప్రక్రియ చేపట్టాలని ఖజానా శాఖ అధికారులు తమ సిబ్బందిని ఆదేశించిన పరిస్థితి మందగమనంగానే ఉంది. ఖజానా సిబ్బంది అక్కడక్కడ హాజరై ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మరోవైపు సర్వర్ సహకరించకపోవడంతో పని ముందుకు సాగలేదని చెబుతున్నారు. జనవరి నెల జీతాల బిల్లుల ప్రక్రియ ముగించేందుకు ఇక ఒక్కరోజే మిగిలింది. ఎంత మేర బిల్లులు ప్రాసెస్ చేస్తారనేది ప్రశ్నార్థకమే. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ జనవరి జీతాల బిల్లులు పెద్దగా సమర్పించలేదు. రాష్ట్రంలో మొత్తం 16,700 మంది డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారులు ఉన్నారు. వీరిలో కొన్ని చోట్లే బిల్లులు సమర్పించే ప్రక్రియ జరిగింది. పోలీసు శాఖలో వీటి సంఖ్య ఎక్కువ. వీటిని ఖజానా అధికారులు పరిశీలించాలి. 500 మంది డీడీఓలకు సంబంధించి మాత్రమే కొంతమేర జరిగినట్లు అధికార వర్గాల సమాచారం. మరోవైపు కలెక్టర్లు జోక్యం చేసుకుని జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చిన ఫలితం లేకపోయింది. ఇక్కడ చూస్తున్నాం, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ వ్యూహానికి మాయావతి ప్రతివ్యూహం. పంజాబ్లో ఓట్ల చీలికపై ఎవరి లెక్కలు వారివి. ఉత్తరాఖండ్లో యువోత్సాహమా, అనుభవ దరహాసమా. గోవాలో కుల రాజకీయాలు. లోపలి పేజీలో విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యం, మరీ భారం కాకుండా పరిశీలించి నిర్ణయం. రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి. ఉధృతమవుతున్న ఉద్యోగుల ఉద్యమం, ముగిసిన రిలే దీక్షలు, కొత్త జీతాలు వద్దంటూ నేడు జేసీలు, కలెక్టర్లకు వినతులు, బెదిరించిన వెనక్కి తగ్గబోమంటున్న నేతలు.
అపార్ట్మెంట్ పెద్ద మనిషి నీచబుద్ధి, వేధింపులకు తాళలేక బాలిక బలవన్మరణము, భవనంపై నుంచి దూకి ఆత్మహత్య, ఆవేదనను అక్షరబద్ధం చేసిన విద్యార్థిని. ఇక్కడ మనం చూస్తున్నాం కొత్త జిల్లాల విభజనపై అలుపెరుగిన పోరు, జిల్లా కేంద్రాలు మార్చాలంటూ డిమాండ్లు, పలు ప్రాంతాల్లో నిరసన. ఇక్కడ మనం చూస్తున్నాం ఒకే డిజిటల్ ఐడి, వివిధ గుర్తింపు పత్రాల అనుసంధానంపై కేంద్రం యోచన. ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్టు, పాన్ ఇలాంటి గుర్తింపు పత్రాలన్నింటినీ ఈ ఐడీలను అనుసంధానం చేస్తూ కొత్తగా ఒకే డిజిటల్ ఐడిని రూపొందించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. డిజిటల్ గుర్తింపు పత్రాల సమాకలనం ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్గా ఈ కొత్త మోడల్ను రూపొందించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఓ ప్రతిపాదన తయారు చేసినట్లు సమాచారం. ఓ వార్తా సంస్థ సమాచారం మేరకు కొత్త ప్రతిపాదనలో భాగంగా ఆధార్ కార్డు నంబరు మాదిరిగా దీనికి ఓ విశిష్ట గుర్తింపు సంఖ్య ఉండొచ్చని అంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఉధృతమవుతున్న ఉద్యోగుల ఉద్యమం. ఇక్కడ బండి శ్రీనివాసరావు గారు ఎస్మా ప్రయోగిస్తే జైలుకైనా వెళ్తాం అని అంటున్నారు. మెరుగైన పీఆర్సీ సాధనకు ఉద్యమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తే జైలుకు వెళ్ళటానికైనా కూడా సిద్ధమని ఏపీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఏలూరులో కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల రిలే దీక్ష శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం సరిచేసి మెరుగైన వేతనాలను చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్సీ సాబ్జీ మాట్లాడుతూ ఉద్యోగులను అణచివేయాలని సూచన ఏ ప్రభుత్వము మనుగడ సాగించలేదు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె దిశగా వెళితే దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మరో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు అన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం బెజవాడ ప్రేమ తట్టుకోలేక 75 స్వాతంత్ర అమృత మహోత్సవం 75వ స్వాతంత్ర అమృత మహోత్సవం అన్న ఆర్టికల్స్లో భాగంగా ఈనాటి ఆర్టికల్ బెజవాడ ప్రేమ తట్టుకోలేక అన్న ఆర్టికల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కొల్లాయి గట్టితేనేమి అంటూ ఎక్కడో ఉన్న గాంధీజీని గుండెల్లో నింపుకున్న ఆంధ్రావని ఏకంగా ఆ మహాత్ముడు తన ముందుకు వస్తే ఎలా స్పందిస్తుంది? 1921లో బెజవాడ వేదికగా ఆ అద్భుతమే ఆవిష్కృతమైనది. ఆంధ్రుల అవధుల్లేని ప్రేమను చూసి మహాత్ముడు నిజంగానే ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎంతగా అంటే ఆ అభిమానాన్ని తట్టుకోలేక తప్పించుకొని దాక్కునేంతగా. ఆ వివరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జాతీయ కాంగ్రెస్ సదస్సులది ప్రత్యేక ఆకర్షణ. గాంధీజీ లాంటి మహామహులు హాజరే ప్రసంగించే కీలక తీర్మానాలు చేసే ఆ కీలక వార్షిక సదస్సు నిర్వహణ అవకాశం 1921లో బిజవాడకు లభించింది. కొండ వెంకటప్పయ్య, అయ్యదేవరి కాళేశ్వరరావు లాంటి వారి సంకల్పంతో ఇది సాధ్యమైంది. గాంధీజీతో పాటు మోతీలాల్ నెహ్రూ, లాలా లజపత్ రాయ్, అబుల్ కలాం ఆజాద్, కస్తూరిబాయి, సరోజిని నాయుడు, వల్లభభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, రాజగోపాలాచారి, జమ్నాలాల్ బజాజ్ ఇలా దేశంలోని ఉద్దండులంతా బెజవాడలో దిగారు. కానీ నాయకులందరినీ ఒకే చోట ఉంచడానికి బెజవాడ సౌకర్యం లేదు. దీంతో జాతీయ నాయకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానిక ప్రముఖుని ఇంట్లో బస కల్పించారు. గాంధీజీ, కస్తూరిబాయి, వల్లభాయ్ పటేల్, మహాదేవ్ దేశాయ్లకు మేం ఆతిథ్యం ఇస్తామంటే మేం ఇస్తాం అంటూ వర్తకుల్లో పోటీ నెలకొంది. చివరకు స్వరాజ్య నిధికి ఎక్కువ చంద్ర ఇచ్చిన గోళ్ళ నారాయణరావుకు గాంధీజీ ఆయన బృందానికి ఆతిథ్యం ఇచ్చే అదృష్టం దక్కింది. మామూలుగా ఎక్కడ జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యేవారు. కానీ బెజవాడ ఆ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. 2 రోజుల పాటు గాంధీజీ బెజవాడలో ఉంటారనే సంగతి తెలియడంతో ఆంధ్రదేశం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. రైలు పట్టణంతో మంది చేరుకున్నారు. చాలామంది కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి భజనలు చేసుకుంటూ ఆగిన పల్లెల్లో సభలు పెట్టి స్వరాజ్య ఉద్యమం ప్రసంగాలు చేస్తూ కాలినడకన బెజవాడ చేరుకున్నారు. వారందరికీ బెజవాడ వాసులే భోజన సదుపాయాలు చూసుకున్నారు. వచ్చిన వారు కూడా వస్తువుల గురించి పట్టించుకోకుండా గాంధీజీ దర్శనంతో తీర్థయాత్ర ఫలం దక్కుతుందని భావించారు. జనం బారులు తీరి కాంగ్రెస్ నాయకులకు స్వాగతం పలికారు. బెజవాడ వీధులన్నీ పులకరించిపోయాయి. ఇంటింట
అదో పండగ. తప్పించుకున్న మహాత్ముడు. మార్చి 31, ఏప్రిల్ 1న కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగానే పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని గాంధీజీకి చూపించారు. రాత్నం కూడా చేర్చాలని సూచించగా 3 గంటల స్వల్ప వ్యవధిలోనే మళ్ళీ కొత్త నమూనాను పింగళి వేసి చూపించారు. కానీ సమయాభావం వల్ల ఆ సమావేశంలో దానిపై తీర్మానం చేయలేదు. ప్రస్తుత గాంధీనగరం పూర్ణానందపేట అప్పట్లో ఖాళీ స్థలం. అక్కడే మార్చి 31న సాయంత్రం బహిరంగ సభ. బెజవాడ జనాభా 45,000 అయితే దాదాపు 2 లక్షల మంది హాజరవడంతో జనంతో నేల ఈనిందా అన్నట్లు తయారైంది. అప్పటికి ఇంకా బెజవాడకు విద్యుత్ సదుపాయం లేదు. చీకటైతే పెట్రోమాక్స్ దీపాలే శరణ్యం. మైకులు లేవు. బిగ్గరగా మాట్లాడాల్సిందే. లక్షల మంది కోలాహలంలో ఎంత బిగ్గరగా మాట్లాడితే వినిపిస్తుంది. మామూలుగా ఎక్కడైనా గాంధీజీ తన చూపుడు వేలు పైకెత్తితే చాలు సభలో నిశ్శబ్దం అలముకుంటుంది. కానీ ఆనాటి సభలో గాంధీ సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఆ సాయంత్రం భారీ సభ. అది కాంగ్రెస్ మహాసభలను తలపించింది. మీరు నన్ను చూడటానికి కాదు, స్వరాజ్యం గురించి వినటానికి ఇక్కడికి వచ్చారు అని మాత్రమే గాంధీజీ అనగలిగారు. ఆయన కుర్చీపై ఎక్కారు. దీంతో జనాలు తోసుకుని ముందుకు రావటం మొదలైంది. ప్రజలను అదుపు చేయటం నిర్వాహకులకు కూడా చేతకాలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న బాపూజీ ఏ వైపున జనం తక్కువ ఉన్నారో గమనించి అటువైపు దూకారు. జనాల్లో కలిసిపోయి వారిని తోసుకుంటూ బాణంల గుంపులను చీల్చుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. గాంధీజీ సభలో లేరన్న సంగతి గమనించిన ప్రజలు కొంతసేపటికి ఎవరి దారిన వారు వెళ్ళారు. విడిది ఇంటికి వెళ్ళేసరికి గాంధీజీ ప్రశాంతంగా ఉత్తరాలు రాసుకుంటూ కనిపించారు. మైదానం దాటాక ఎవరిదో కారు కనిపిస్తే ఎక్కి వచ్చేశాను అన్నారు ఆయన అని గాంధీజీ అనుచరుడు సబర్మతి ఆశ్రమవాసి కాకా కలేకర్ ఆనాటి సంఘటనను వర్ణించారు. మరుసటి రోజు ఉదయం సాయంత్రం సభల్లో ప్రజల్ని నియంత్రించే బాధ్యతను దుగ్గిరాల గోపాలకృష్ణ ఏ బృందానికి అప్పగించారు. ఆయన సారథ్యంలో రామదండు వాలంటీర్లు దడులు కట్టి అందరినీ క్రమశిక్షణతో కూర్చోబెట్టారు. సభలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఆర్టికల్ని అందించిన వారు కాటా చంద్రహాసం. త్వరలో విడుదల కానున్న మహాత్మా గాంధీ సమగ్ర జీవిత కథ అన్న గ్రంథం నుంచి దీన్ని సేకరించారు. ఇక్కడ చూస్తున్నాం జీతాల ప్రక్రియ మందగమనమే. కళాశాలలకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ధ్రువపత్రాలు. గత ఏడాది ఇంటర్మీడియట్ 2వ ఏడాది ఉత్తీర్ణులైన విద్యార్థులు సోమవారం నుంచి కళాశాలలో ధ్రువపత్రాలు పొందవచ్చని కార్యదర్శి శేషగిరి బాబు తెలిపారు. ఉత్తీర్ణత ధ్రువపత్రాలను కళాశాలలకు పంపించామని వెల్లడించారు. ఇక్కడ మనం చూస్తున్నాం అకుంఠిత దీక్షతో అలుపెరగని పోరు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై పలు చోట్ల నిరసన జ్వాలలు పెళ్ళబుకుతున్నాయి. ఇక్కడ హిందూపురంలో కాగడాల ప్రదర్శన. లోక్సభ నియోజకవర్గ కేంద్రమైన హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజకీయ పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతిపిత విగ్రహానికి వినతిపత్రం అందించారు. మేము చూస్తున్నాం కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజా నిర్వహణలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాలను మార్చాలని పలుచోట్ల పలు రకాలుగా నిరసన గలం వినిపిస్తున్నారు. రాస్తా రోకో నిరాహార దీక్షలు చేస్తూ తమ ఆందోళన తెలియజేస్తున్నారు. వంచన చేసిన పార్టీకి ఇక సెలవంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. మదనపల్లెలో ఆందోళన. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జిల్లా సాధన సమితి కన్వీనర్ శివప్రసాద్, పిసిసి ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే షాజహానా బాషా డిమాండ్ చేశారు. రాజంపేట కోసం ఉడుంపట్టు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయకుండా తమ ప్రాంతానికి అన్యాయం చేయడంతో వైకాపాకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఉడుమువారిపల్లి గ్రామవాసులు ప్రకటించారు. జిల్లా విభజన వంచనకు నిరసనగా బరువెక్కిన హృదయాలతో వైఎస్ఆర్సీపీకి ఇక సెలవు అంటూ గ్రామ పొలిమేరలలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక్కడ అరకు లోయను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అని ఇక్కడ నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. అరకు లోయ కేంద్రంగానే కొత్త గిరిజన జిల్లాను ప్రకటించాలని పలు రాజకీయ పార్టీల ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
అరకు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక గిరిజన ఉద్యోగుల భవన్లో అరకులేయ, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల నాయకులతో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక్కడ మరొక నిరసన, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలి. కొత్తగా ఏర్పడనున్న కోనసీమ జిల్లాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కోనసీమ దళిత ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. అపార్ట్మెంట్లో పెద్ద మనిషి నీచబుద్ధి, వేధింపులకు తాళలేక బాలిక బలవన్మరణం, సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ కుమార్తె వయసున్న బాలిక, ఆమె వయసు 14 సంవత్సరాలు, ఆమె పట్ల వక్రబుద్ధిని ప్రదర్శించాడు ఓ దుర్మార్గుడు. అతడి అసభ్యకర మాటలు, లైంగిక చేష్టను భరించలేకపోయిన బాలిక నిస్సహాయ స్థితిలో తనువు చాలించింది. ఈ సంఘటన శనివారం రోజు సాయంత్రం విజయవాడ నగరం కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాలిక రాసిన లేఖ ఆదివారం వెలుగు చూడటంతో సంచలనంగా మారింది. వినోద్ జైన్ అనేటటువంటి 55 ఏళ్ళ ఆ పెద్ద మనిషి వేధింపులకు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు స్వయంగా తన దస్తూరితో ఒక లేఖను కూడా రాసింది. ఆ లేఖను మనం ఇక్కడ చూస్తున్నాం. బాలిక రాసిన లేఖలో కొంత భాగం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం, మైనర్ సరదాకు 4 ప్రాణాలు బలి, 100 కిలోమీటర్ల వేగంతో కొలిమి కార్మికులపై దూసుకెళ్లిన కారు, వాహనాన్ని నడిపింది 9వ తరగతి బాలుడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. 16 ఏళ్ల కుర్రాడి సరదా 4 నిండు ప్రాణాలని బలి తీసుకుంది. మిత్రులతో కలిసి నిబంధనలను విరుద్ధంగా ఇష్టానుసారంగా రోడ్డుపైకి వాహనాన్ని తెచ్చిన ఫలితంగా ఒక బాలిక సహా 3 మహిళలు మృత్యువాత పడ్డారు. ఆదివారం ఉదయం 6:30 గంటలు ప్రాంతంలో కరీంనగర్ కమాన్ సమీపంలో అతివేగంగా ప్రయాణిస్తూ కారు రోడ్డు పక్కన కొలిమి పని చేసుకుంటున్న మహిళలపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగంతో ఉంది. కారు నంబర్ TS02EY2121. ఈ వాహనంపై గతంలో కూడా అతివేగంగా వెళ్లిన కారణంగా 9 చలాన్లు ఉండటం గమనార్హం. సో ఈ ఘటనలో తండ్రితో పాటు 3 మైనర్ల అరెస్టు, కారుని నడుపుతున్న బాలుడితో పాటు అతని స్నేహితులు 17 ఏళ్ల వయసున్న 2 కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఈ ప్రమాదానికి ఊతమిచ్చేలా నిర్లక్ష్యంగా కుమారుడికి కారు ఇచ్చిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కరీంనగర్ సిపి సత్యనారాయణ తెలిపారు. కారు నడిపిన బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈనాడు ఎడిటోరియల్లో తరిగిపోతున్న దట్టమైన అడవులు. ఈ ఆర్టికల్ని ఒకసారి చూద్దాం. దేశంలో గత 2 ఏళ్ల కాలంలో స్థూలంగా అడవుల పరిస్థితి మెరుగైంది. అటవీ చెట్ల విస్తీర్ణం మొత్తంగా సుమారు 2000 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. 17 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో 33% పైగా అటవీ భూభాగం ఉంది. మడ అడవులు పెరిగాయి. తాజా గణాంకాల ప్రకారం భారత్లో అడవుల విస్తీర్ణం 7,13,789 చదరపు కిలోమీటర్లు. అలాగే 17 రాష్ట్రాలు మడ అడవులు పెరిగాయి. తాజా గణాంకాల ప్రకారం భారత్లో అడవుల విస్తీర్ణం 7,13,789 చదరపు కిలోమీటర్లు. భారత అడవుల స్థితిగతులు 2021 పేరిట ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదిక ఈ వివరాలని వెల్లడించింది. అయితే పరిస్థితులు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగానే ఉన్నాయా చూద్దాం. వృక్షాల చెత్ర సాంద్రత 70% అంతకు మించి ఉంటే చాలా దట్టమైన అడవిగాను, వృక్షాల యొక్క చెత్ర సాంద్రత
40-70% వరకు ఉంటే ఒక మోస్తారు దట్టమైన అడవిగాను, 10-40% దాకా ఉంటే ఓపెన్ ఫారెస్ట్గా ఎఫ్ఎస్ఐ పరిగణిస్తుంది. దేశంలో అడవుల పెరుగుదల ఎక్కువగా ఓపెన్ ఫారెస్ట్ పరిధిలోనే నమోదైంది. ఇందుకు వాణిజ్యపరమైన తోటల పెంపకమే కారణం. 1 హెక్టారు కన్నా అధిక భూభాగంలో చెట్ల సాంద్రత 10% కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని అటవీ ప్రాంతంగా పరిగణిస్తున్నారు. దానివల్ల కాఫీ, రబ్బరు తదితర తోటలు సైతం అడవుల పరిధిలోకి వచ్చేస్తున్నాయి. ఈ లెక్కన నగరాల్లో హెక్టారుకు మించిన విస్తీర్ణంలో ఉండే చెట్లతో కూడిన ఉద్యానాలను సైతం అడవులుగానే పరిగణించాల్సి వస్తుందనేది నిపుణుల అభ్యంతరం. ఈ క్రమంలో దీన్ని భారత అడవుల నివేదిక కన్నా చెట్ల నివేదికగా పేర్కొనటం సబబే అనే విమర్శనలు వస్తున్నాయి. జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం ఈ ఏడాదికే భారత్లో అడవుల విస్తీర్ణం 33% దాకా పెరగాలి. 2018 డిసెంబర్లో నీతి ఆయోగ్ విడుదల చేసిన 75 ఏళ్ల నవభారత్ వ్యూహాల్లోనూ ఈ లక్ష్యం ఉంది. లక్ష్య సాధనలో వెనుకంజలోనే ఉన్నట్లు గణాంకాలు చాటుతున్నాయి. తాజా నివేదికలో మరో ప్రాధాన్య అంశం అటవీ నష్టం దట్టమైన అడవుల్లో ఎక్కువగా ఉండగా సాధారణ ఓపెన్ ఫారెస్ట్లో పెరుగుదల చోటు చేసుకుంది. దానివల్ల మన అడవుల పరిస్థితి మరీ గొప్పగా ఉన్నట్లేమీ కాదని విదితం అవుతుంది. దేశంలోని 52 పులులు సంరక్షణ ప్రాంతాల్లో 22.62 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గగా, ఏకైక సింహాల సంరక్షణ ప్రాంతమైన గుజరాత్లోని గిర్ అడవుల్లోనూ 33.43 చదరపు కిలోమీటర్లు క్షీణత నమోదవటం గమనార్హం. మొత్తంగా 11 రాష్ట్రాల్లో అడవుల క్షీణత నమోదైనట్లు ఐఎస్ఎఫ్ఆర్ 21 నివేదిక వెల్లడించింది. మడ అడవుల విస్తీర్ణం పెరిగినట్లు చెబుతున్నా అవి సాధారణ మడ అడవులే. ఒక మోస్తారు దట్టమైన మడ అడవుల విస్తీర్ణంలో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రత్యేక జీవ వైవిధ్యం సంతరించుకున్న అడవులు కలిగిన ఈశాన్య భారత్లో అడవులు దెబ్బతినటం ఆందోళనకర పరిణామంగా భావిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో ఈశాన్యంలో అటవీ క్షీణత దెబ్బతినటం అధికమైంది. అడవుల్లో కార్చిచ్చు సంఘటనలు పెరుగుతుండటం మరొక ఆందోళనకరమైన అంశము. 2020 నవంబర్ 2021 జూన్ మధ్య 3.45 లక్షల కార్చిచ్చు సంఘటనలు ఎఫ్ఎస్ఐ ఏర్పాటు చేసిన సెన్సార్లు గుర్తించాయి. ఇలాంటి ఘటనల విషయంలో గతంతో పోలిస్తే 177% పెరుగుదల నమోదైనట్లు తేల్చారు. ఇది 17.7% అండి, 177 కాదు, 17.7%. తర్వాత కొనసాగుతున్న క్షీణత. అడవుల స్థితిగతుల్ని నిర్ధారించిన విషయంలోనూ పలు విమర్శలు ఉన్నాయి. అడవులు చెట్లు విస్తీర్ణాన్ని గుర్తించేందుకు ఎఫ్ఎస్ఐ రిమోట్ సెన్సింగ్ డేటాను ఉపయోగించారు. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించారు. అత్యంత దట్టమైన అడవుల విస్తీర్ణాన్ని నిర్దేశించే విషయంలో నిర్దిష్టమైన పద్ధతులను ఉపయోగించలేదనేది నిపుణుల విమర్శ. వాస్తవానికి మానవ నివాసిత ప్రాంతాలకు సమీపంలో ఉండే ఒక మోస్తారు దట్టమైన అడవుల్లో దశాబ్ది కాలంలో 4.3% మేర క్షీణత కనిపించింది. ఈ తరహా అడవుల్లో చాలా ఏళ్లుగా క్షీణత కొనసాగుతూ ఉండటం ఆందోళనకర విషయం. 2002 నుంచి 2020 మధ్య తేమతో కూడిన ప్రాథమిక అడవులు తగ్గినట్లు గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ తెలిపింది. భారత్ తన ద్వైవార్షిక నివేదికలో ప్రతిసారి అడవుల విస్తీర్ణం పెరిగినట్లు చెబుతున్నా ఆ గణాంకాలు నిక్కచ్చిగా ఉండటం లేదంటూ ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ గతంలోనే పేర్కొంది. మారుతున్న సాగు పద్ధతులు, చెట్లు నరికివేత, ప్రకృతి విపత్తులు, మానవ కార్యకలాపాల ఒత్తిడి, అభివృద్ధి కార్యకలాపాల విస్తృతి వంటి అడవుల క్షీణతకు కారణాలుగా చెబుతున్నారు. అటవీ చట్టం 1980కి చేపట్టిన కొన్ని సవరణల కారణంగా అటవీ భూమిని అటవీయేతర కార్యకలాపాల కోసం మార్పిడి చేసుకోవటం సులభతరమైంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 2018 ఏప్రిల్ నుంచి 2021 మార్చి మధ్య ఈ చట్టం క్రింద 55,430.13 హెక్టార్ల అటవీ భూమికి అటవీయేతర వినియోగం కోసం ఆమోదం లభించినట్లు విదితమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అటవీ పరిరక్షణలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తేనే మన అడవులు పచ్చగా వర్ధిల్లుతాయి. తర్వాత అంతర్యామి అన్న భాగంలో
అశ్వమేధ మహాక్రతువు గురించి తెలుసుకుందాం. యజ్ఞాలకు వేదం విశేష స్థానం ఇచ్చింది. అశ్వమేధ యాగానికి మరింత విశిష్ట స్థానం కల్పించింది. దశరథుడు, శ్రీరాముడు, కర్దమ ప్రజాపతి, పృథు చక్రవర్తి ఇలా ఎందరో మహాత్ములు అశ్వమేధం ఆచరించారు అని చెబుతారు. అశ్వాన్ని యజ్ఞ పశువుగా చేసి ఆచరించే యాగం కనుక దీన్ని అశ్వమేధ యాగము అన్నారు. బృహదారణ్యకోపనిషత్తు ఈ యాగాశ్వాన్ని విరాట్ రూపంగా వర్ణించింది. దీని శిరస్సు బ్రహ్మ ముహూర్తం, నేత్రాలు సూర్యుడు, ప్రాణం వాయువు, ఉదరం ఆకాశం, పాదాలు భూమి, నాడులు నదులు, రోమాలు ఓషధులు, శబ్దమే వాక్కుగా ఉపనిషత్తు వర్ణించింది. రాజ్యాధిపత్యం కలవారే ఈ యాగ నిర్వహణకు అర్హులు అని, 100 సార్లు దీన్ని ఆచరిస్తే ఇంద్ర పదవి పొందుతారని, శాస్త్రం చెబుతుంది. మనసే అశ్వం, ఇంద్రియ ఆధిపత్యం ఉన్నవాడే రాజ్యాధిపతి, జితేంద్రియత్వమే మహేంద్ర పదవి. ఇదే అశ్వమేధ యాగ సందేశం. మనిషి మనసుకు అశ్వానికి సామ్యం ఉంది. మనిషి యొక్క మనసుకు అశ్వానికి సామ్యం ఉంది. మనసుల అశ్వం వేగంగా కదిలేది, చంచల స్వభావం కలది, విసుగు విరామం లేనిది, సుదూరాలను సులువుగా చేరగలిగేది. ఈ యాగంలో అన్ని శుభలక్షణాలు ఉన్న అశ్వాన్ని సర్వదేవతా స్వరూపంగా పూజించి స్వేచ్ఛగా వదులుతారు. యువరాజులు, సేనాధిపతులు వెంట ఉంటూ దాన్ని ఎవరూ బంధించకుండా రక్షిస్తూ ఉంటారు. అలా ఏడాది కాలం సంచరించి తనకు తానుగా యాగశాలకు తిరిగి వస్తేనే హోమాలు ప్రారంభిస్తారు. సాధనా మార్గంలో నడిచే మనిషి మనసును ఎలా దారికి తేవాలో తెలిపే విజ్ఞాన విషయం దానిలో ఉంది. అభ్యాసంతో భక్తితో సుశిక్షితమైన సాధకుడి మనసే శుభ లక్షణాలు ఉన్న యాగాశ్వం. మనసును అశ్వంలా స్వేచ్ఛగా బాహ్య ప్రపంచంలోకి వదలాలి. అనేక వ్యామోహాలు, విషయవాంఛలు దాని వెంట పడతాయి. ఇంద్రియ లోలత్వం అనే శత్రురాజులు భూభాగంలోకి ఇది చొరబడే అవకాశము ఉంది. వాటి నుంచి కాపాడేందుకు సద్బుద్ధి అనే రాజు సైన్యం మనసు వెంట ఉండాలి. సుదీర్ఘకాలం బాహ్య విషయాల్లో స్వేచ్ఛగా విహరించిన ఏ విషయవాంఛలకు చిక్కకుండా యాగాశ్వం అనే మనస్సు తిరిగి రావటమే మనోవిజయానికి సంకేతం. అశ్వమేధ యాగంలో భాగంగా అగ్నిష్టోమ, అతిరాత్ర వంటి అనేక హోమాలు చేస్తారు. ఇంద్ర, అగ్ని, సోమ, సూర్య, వాయు, ప్రజాపతి వంటి దేవతలకు స్వాహాకారంతో ఆహుతులు ఇస్తారు. ఆవు నెయ్యి, అన్నం, సోమరసం, సుగంధ ద్రవ్యాలు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు. దేవతలు జ్యోతి స్వరూపాలని, జ్యోతి రూప ధ్యానమే సుగుణ సాకార రూప ఆరాధన కన్నా శ్రేష్టమనే సందేశం అందులో ఉంది. విషయవాంఛలు, ఇంద్రియ వ్యామోహాలు, ఎన్నో ఆకర్షణలతో పూర్తిగా నిండి ఉన్న ఈ బాహ్య ప్రపంచపు మోజుల్లో సారమేది లేదని గ్రహించి మనస్సు తిరిగి తన అంతఃకరణ అనే యాగశాలకు చేరుకోవాలి. అప్పుడది అలలు లేని జలాశయంలో నిశ్చలంగా ఉండి ఒకే విషయంపై స్థిరంగా ఉండగలదు. యజ్ఞ యాగాలకు ప్రతిరూపమైన జ్యోతిరూప ధ్యాన స్థితికి చేరగలదు. మనసు సుస్థిరమైతే సాధన తీవ్రతరం అవుతుంది. సాధనలో సుగుణారాధన, అగ్ని ఆరాధన, జ్యోతిరూప ధ్యానం, సవికల్ప, నిర్వికల్ప సమాధులు అనే స్థితులు ఉంటాయి. మనసును జ్యోతి స్వరూపుడైన పరమాత్మపై లగ్నం చేసి లయ కావటం ఈ మహాక్రతువు సందేశం. దీన్ని అందించిన వారు పిల్లలమర్రి చిన్న వెంకట సత్యనారాయణ గారు. చూస్తున్నాం ఇక్కడ గుప్తుల కాలం నాటి నాణేలపై అశ్వమేధ యాగ చిహ్నాలు.
ఇక్కడ మనం చూస్తున్నాం, అవినీతి చెదపురుగు దేశాన్ని గుల్ల చేస్తుంది, కలిసి పనిచేద్దాం, జాతిని సంరక్షిద్దాం. మాన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటన. అవినీతి చెదపురుగు లాంటిదని, అది దేశాన్ని గుల్ల చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. అవినీతి రహిత దేశం కోసం 2047 వరకు ఆగాల్సిన అవసరం లేకుండా సాధ్యమైనంత త్వరగా సాధించడానికి దేశ యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఆదివారం మాన్ కీ బాత్ ద్వారా మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 100వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి దేశం ఎలా ఉండాలని ఆశిస్తున్నారో చెప్పాలంటూ తానిచ్చిన పిలుపునకు ఎంతోమంది స్పందించారు అన్నారు. 1 కోటి మందికి పైగా పిల్లలు విదేశాల నుంచి పోస్ట్ కార్డుల ద్వారా తమ మాన్ కీ బాత్కి తెలిపారని వెల్లడించారు. కొత్త తరం ఈ దేశ భవిష్యత్తు గురించి చేస్తున్న ఆలోచనలకు అవి అద్దం పట్టాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయోగ్రాజ్కు చెందిన నవ్య వర్మ అనే బాలిక ఉత్తరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2047 నాటికి దేశంలో అవినీతి నశించి ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించాలని నవ్య రాశారు. ఆ లక్ష్యం సాధించాలంటే మనం మన విధులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కడ బాధ్యతలకు విలువనిచ్చి పనిచేస్తారో అక్కడ అవినీతికి స్థానమే ఉండదు అని ప్రధాని పేర్కొన్నారు. తమిళనాడులో కొబ్బరికాయలు అమ్ముకొని జీవించే తాయిమ్మాల్ అనే మహిళ తన కుమార్తె చదివే బడి మరమ్మతులకు ₹1,00,000 విరాళంగా ఇవ్వటాన్ని బెనారస్ హిందూ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అక్కడి ఐఐటి ఫౌండేషన్కు ₹7.5 కోట్ల విరాళంగా ఇవ్వటాన్ని మోదీ అభినందించారు. ఇలాంటి ప్రయత్నాలకు చేయూత ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ నుంచి విద్యాంజలి అభియాన్ను ప్రవేశపెట్టింది. వివిధ సంస్థలు సిఎస్ఆర్ ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో పాఠశాల విద్యా నాణ్యతను పెంచడమే దీని లక్ష్యం అని మోదీ వివరించారు. కరోనాపై భారత్ సాధించిన విజయం గురించి మాట్లాడుతూ దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్పై దేశ ప్రజలు విశ్వాసం ఉంచడం మనకు గొప్ప బలమని అభివర్ణించారు. ఇక్కడ మనం చూస్తున్నాం, మార్చి 1 నుంచి H1B వీసాల రిజిస్ట్రేషన్. వాషింగ్టన్, H1B వీసాల కోసం మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది. మార్చి 18 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంటుందని, ఆన్లైన్లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని, ఎంపికైన వారి వివరాలు మార్చి 31న ప్రకటిస్తామని తెలిపింది. దరఖాస్తుదారులు యుఎస్ సిటిజన్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వెబ్సైట్లో ఫిబ్రవరి 21 నుంచి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చని, ఓ అకౌంట్ నుంచి ఒకరికన్నా ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా అవకాశం ఉందని వివరించింది. అమెరికా ఏటా గరిష్టంగా 65,000 H1B వీసాలు ఇస్తుంది. అమెరికన్ వర్సిటీలలో చదివిన విదేశీ విద్యార్థుల కోసం మరో 20,000 H1B వీసాలు జారీ చేస్తుంది. అమెరికన్ కంపెనీలు సాంకేతిక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలలో విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు H1B వీసాలు అనుమతి ఇస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు, యోధుడికి పట్టం. రఫేల్ నాదల్ 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకున్నాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో మెద్వదేవ్పై విజయం సాధించి ఈ ఘనతని సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి 21 సింగిల్స్ టైటిల్స్ సాధించిన తొలి ఆటగాడిగా రఫేల్ నాదల్ రికార్డు సృష్టించాడు. అందుకు ప్రియ స్నేహితుడా, నీకు అభినందనలు. కొన్ని నెలల క్రితం ఇద్దరం ఊతకర్రలతో నడవాల్సి వచ్చినప్పుడు
జోకులు వేసుకున్నాం. అయితే ఛాంపియన్ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. నీతో ఈ గొప్ప అవకాశాన్ని లేదా గొప్ప శకాన్ని పంచుకున్నందుకు నేను గర్విస్తున్నాను అంటూ రోజర్ ఫెదరర్ ఆయన్ని అభినందనలలో ముంచేశాడు. చూడండి, భద్రవేదిక అద్భుతాల మాలిక ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. రామానుజుల విరాట్ విగ్రహానికి ఆలంబనేదే దిగువ అంతస్తుల సువర్ణ అర్చామూర్తి 120 కిలోల బంగారంతో తయారీ. ఈనాడు హైదరాబాద్ ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక సౌరభం, చారిత్రక సందేశం వెరసి అదో ప్రశస్త నిర్మాణం. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో రూపుదిద్దుకున్న సమతా స్ఫూర్తి కేంద్రం విశిష్టతలు ఎన్నో అబ్బురపరిచేలా ఉన్నాయి. శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ మహోత్సవ ఘట్టం సమీపిస్తుంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ముచ్చింతల్లో దివ్యక్షేత్రం ప్రారంభోత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో అక్కడి ప్రత్యేకతలపై ఈనాడు కథనం. సమాజానికి సమతా సందేశాన్ని ప్రవచించిన భగవద్ రామానుజాచార్యుల విరాట్ రూపం సహా కేంద్రంలోని విశేషాలెన్నో సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. రామానుజాచార్యుల విగ్రహం ఎత్తు 216 అడుగులు కాగా అందులో భద్రవేది 54 అడుగుల ఎత్తులో దర్శనం ఇస్తుంది. దీనిపైనే యతీంద్రుల భారీ విగ్రహం కొలువై ఉంటుంది. భద్రవేది నిర్మాణం అద్భుత శైలిలో దర్శనం ఇస్తుంది. రాజస్థాన్లోని బన్సీ పహాడ్పూర్ నుంచి రప్పించిన లేత గులాబీ వర్ణపు శాండ్ స్టోన్ను ఎందుకు వినియోగించారు? సాయంత్రం వేళల్లో లేజర్ షో దీపకాంతుల్లో ఈ మండపం కనువిందు చేయనుంది. భద్రవేదిపై నుంచి విగ్రహం వద్దకు చేరుకునేందుకు ఉజ్జీవన మండపం ఉంటుంది. మెట్ల మార్గంలో చేరుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. కింది అంతస్తు గ్రౌండ్ ఫ్లోర్, మొదటి 2 అంతస్తులుగా భద్రవేదిని నిర్మించారు. ప్రధాన మూర్తి వద్దకు చేరుకునేందుకు మెట్ల మార్గమే కాకుండా వెనుక భాగంలో 3 లిఫ్టులు, మరో ర్యాంప్ మార్గం కూడా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో సువిశాల శరణాగత మంటపాన్ని తీర్చిదిద్దారు. రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే చిత్రాలు ఇక్కడ ఉంటాయి. ఏఆర్ వంటి ఆధునిక పరిజ్ఞానంతో విశేషాలు తెలుసుకునేలా అభివృద్ధి చేస్తున్నారు. మొదటి అంతస్తులో రామానుజాచార్యుల బంగారు మూర్తి కొలువు తీరు ఉంటుంది. ముందు వైపు అద్దం, వెనుక వైపున స్టోన్ను జాలీల తరహాలో రూపొందించి మందిరానికి అమర్చారు. దీపకాంతుల నడుమ రామానుజుల సువర్ణమూర్తి దేదీప్యమానంగా భాసిస్తుంది. 2వ అంతస్తులో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా సమాజానికి పాటుపడిన 116 మంది మహనీయుల జీవిత చరిత్రలు అందుబాటులో ఉంటాయి. కాంతులు ఈనుతున్న మందిరం పైకప్పు. ఇక్కడ మనం చూస్తున్నాం రామానుజాచార్యుల అర్చామూర్తి కొలువైన మందిరం. రామానుజాచార్యుల ఎత్తైన విగ్రహం ప్రకృతిలో మమేకమై సుదూర ప్రాంతం నుంచి సాక్షాత్కరిస్తుంది. భద్రవేదిలోని మొదటి అంతస్తులో బంగారు నిత్యపూజామూర్తి కేంద్రానికి ప్రత్యేకంగా నిలవనుంది. 63 అంగుళాల ఎత్తులో రామానుజాచార్యులు 120 ఏళ్ళు జీవించారని తెలిపేలా 120 కిలోల స్వర్ణంతో విగ్రహాన్ని మలిచారు. ప్రత్యేక పీఠంపై మూర్తిని ఇప్పటికే ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఈ పీఠం పైకప్పును ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందులో పద్మదళాలు వెనక్కి తిరిగి రామానుజాచార్యులకు గొడుగు పడుతున్నట్లుగా ఉంటాయి. ఈ పైకప్పును సిమెంట్తో కాకుండా ఇంటర్లాకింగ్ వ్యవస్థతో అర్లుగా అమర్చారు. వీటి మధ్య వివిధ వర్ణాల ఎల్ఈడి దీపాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. నిత్య పూజలు అందుకునే రామానుజాచార్యుల దర్శనం
సమతా స్ఫూర్తి కేంద్రం మరో ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరోసారి విద్యుత్ భారం పడనుంది. విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యం. మరీ భారం కాకుండా నిర్ణయం. మార్చి 31లోగా ఆదేశాలు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి ప్రకటన. ఈటీవీ విశాఖపట్నం. గృహ విద్యుత్ ఛార్జీల్లో యూనిట్ కనీస ధర 20 ఏళ్లుగా పెంచలేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారులు, విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మధ్య మార్గంగా ఛార్జీల పెంపు అనివార్యం అని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల 3 రోజుల పాటు విశాఖ నుంచి వర్చువల్ విధానంలో మండలి సభ్యులతో కలిసి వివిధ అంశాలపై బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పంపిణీ సంస్థల పనితీరు, విద్యుత్ ఛార్జీల పెంపు తదితర అంశాలపై ఈనాడు ఈటీవీతో జస్టిస్ నాగార్జునరెడ్డి మాట్లాడారు. విద్యుత్ పంపిణీ సంస్థలు 2022-23లో వసూలు చేయాల్సిన ఛార్జీలు ప్రతిపాదనలపై బహిరంగ విచారణ చేపట్టాం. 60 మంది ప్రజలు, ప్రతినిధులు, నిపుణులు అభిప్రాయాలు చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకుంటాం. చాలా కాలం తర్వాత గృహ వినియోగ స్లాబులు, ఛార్జీలు పెంచాలని పంపిణీ సంస్థలు ప్రతిపాదించగా వినియోగదారులు వ్యతిరేకించారు. 20 ఏళ్లుగా యూనిట్ కనీస ఛార్జీ 1.45 రూపాయలుగానే ఉంది. అత్యధిక రాష్ట్రాల్లో ఎంతకంటే ఎక్కువే. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారుల ఛార్జీల పెంపు అనివార్యం. దీనిపై మార్చి 31లోగా ఆదేశాలు ఇస్తాం. సరఫరా తీరు బేష్. పంపిణీ సంస్థలు సబ్స్టేషన్లలో ఆటోమేషన్, ఐటీ సేవలతో సరఫరా అంతరాయాలను గుర్తించి తక్షణం మరమ్మతులు చేస్తున్నాయి. విద్యుత్ సరఫరా తీరుపై పెద్దగా ఫిర్యాదులు లేవు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో మన పంపిణీ సంస్థలు ఉన్నాయి. విద్యుత్ కొనుగోలు, ధరల నియంత్రణ ఏ ఒక్కరి చేతుల్లో లేదు. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో డిమాండ్, సరఫరా ఆధారంగా రేటు మారుతుంది. అలాగే సమతూకం పాటిస్తాము. సౌర, పవన విద్యుత్ వ్యవస్థలు మన అవసరాలను తీర్చలేవు. సౌర విద్యుత్తు అందుబాటులో ఉన్న రాత్రి అయితే థర్మల్ విద్యుత్తు అవసరమవుతుంది. పైగా బొగ్గు ధరలపై నియంత్రణ లేదు. కేంద్రానికి టన్నుకు 400 రూపాయల సెస్ చెల్లించాల్సి వస్తుంది. విమర్శించే వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. వినియోగదారుల ప్రయోజనాలు, పంపిణీ సంస్థ బలోపేతం మధ్య సమతూకమే మా లక్ష్యం. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఛార్జీలు పెంచాం. కేంద్ర విద్యుత్తు సంస్కరణలో ప్రతిదీ చెడ్డదని భావించకూడదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అనివార్యమే. రైతుపై భారం పడనంత వరకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడంలో తప్పులేదు. దీంతో చాలా కనెక్షన్లు వెలుగులోకి వస్తాయి. ప్రజాధనం ఆదా అవుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఛార్జీల పెంపు ప్రతిపాదన లేదు అని స్పష్టం చేశారు.